ఊరు పేరు భైరవకోన. చాలా మంచి సినిమా. ఒక మంచి ఫ్యామిలీ, యాక్షన్, థ్రిల్లింగ్, రొమాంటిక్ అండ్ ఆల్సో సస్పెన్స్ డ్రామా అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో ఒక 2.5 అవర్స్ ఒక మంచి సినిమా, ఒక కామెడీ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి చక్కగా ఒక 2.5 అవర్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవకోన సినిమా చూసేయండి. ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంది. నేను ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా. అండ్ ఆ ఫిక్షనల్ వరల్డ్, ఆ ఫ్యాంటసీ వరల్డ్ని చాలా బాగా చూపించారు. ఆ ఫ్యాంటసీ నాకు బాగా నచ్చింది. ఆ భైరవకోన అనే ఊరు, ఆ థీమ్, వాళ్ళు ఎంచుకున్న కథా కథనాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్బ్. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. సో మంచి ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్. అండ్ వైవా హర్ష గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంది. రవిశంకర్ గారి యాక్టింగ్, వడిపుక్కరసి గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం స్క్రీన్ పైన ఆవిడ ఒక మంచి రోల్లో. అండ్ సందీప్ కిషన్కి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆయన అనుకున్న బ్లాక్ బస్టర్ దొరికేసింది ఈ సినిమాతో అని చెప్తున్నా. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 2 పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్, ఇప్పుడున్న సాంగ్స్లో ట్రెండింగ్ సాంగ్స్ 2 సాంగ్స్ కూడా ఈ సినిమా నుంచే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్కడ కూడా సినిమా బోర్ కొట్టకుండా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు విజువల్స్ చాలా బాగున్నాయి. తీసుకున్న విధానం బాగుంది. ఆ థీమ్ ఆఫ్ ద మూవీ బాగుంది. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. ఎవరికి వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ సందీప్ కిషన్ గారు ఏదైతే నమ్మారో ఈ సినిమా డేట్ మారినా మనకు పర్లేదు అని, సో ఈగల కోసం వాళ్ళు డేట్ మారి 1 వీక్ తర్వాత వచ్చినా కూడా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, వాళ్ళకున్న నమ్మకాన్ని 100% ఈ సినిమా నిలబెట్టింది. అండ్ ఆడియన్స్ కూడా థరోగా దే ఆర్ ట్రూ విత్ ద మూవీ. ఎక్కడా కూడా వాళ్ళు డీవియేట్ అవ్వడానికి లేదు. మంచి సినిమాని తీసుకుని వచ్చారు టీము. మంచి సినిమా మనకి అవైలబుల్గా ఉంది ఈ వీకెండ్లో. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలి అని, ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవకోన విత్ ఫ్యామిలీ యూ కెన్ ఎంజాయ్. సో మంచి సినిమాతో మనం ముందుకు వచ్చారు కాబట్టి 5కి 3.5 బ్లాక్ బస్టర్ రేటింగ్ ఈ సినిమాకి. బాగుంది. 1 టైం వాచబుల్. నైస్. సందీప్ కిషన్ బాగా చేశాడు. బాగుంది. విఎఫ్ఎక్స్ పరంగా అయితే బాగుంది. అండ్ ఒకసారి చూడొచ్చు. బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మూవీకి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్. విఏ ఆనంద్ బాగా ఇచ్చాడు, బాగా చేశాడు. విఏ ఆనంద్ బాగా చేశాడు. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాం కదా, ఓకే. సో దానికి రీచ్ అయ్యింది అనిపించింది. 1 టైం వాచబుల్. యా 2.75. దట్స్ ఇట్. చాలా బాగుందన్న. నేనైతే పాటల గురించి వచ్చిన పాటలు అయితే మంచిగా ఎంజాయ్ చేసిన. ఐ లవ్ ఫీల్ అయితే గుడ్, నాకు ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది. బట్ హర్రర్ ఎలిమెంట్స్ కూడా కొన్ని బాగున్నాయి. కాకపోతే అంత హై ఎక్స్పెక్ట్ కాకుండా మనం చూసినంత వరకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతాయి. ఇంటర్వెల్ బ్యాంక్ ముందర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే అబ్బా మామూలుగా సెకండ్ హాఫ్కి మంచిగా ఎక్కిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో ఒక కత్తి సీన్ ఇట్లా అంటాడు. ఆ కత్తి సీన్ మాత్రం చాలా బాగుంటుంది. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి. వెన్నెల కిషోర్, వైవా హర్ష వీళ్ళ కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో దొంగతనం చేసింటాడు. ఎందుకు దొంగతనం చేసిండు, భైరవకోనకి ఎందుకు పోయిండు, ఎలా పోయిండు, ఆ గరుడ పురాణాలు 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ ట్విస్టులు తెలియాలంటే మనకి దాని లేకపోతే తెలుస్తుంది. రాజప్ప ఏంది, ఆయన కక్ష ఏంది, ఇవన్నీ ఏంటంటే ఆ భైరవకోనకి కొద్దిగా కక్షల కోపాలు ఉన్న వాళ్ళే ఆ కోనకు పోతారు. దానివల్ల ఎలా జరుగుతుంది, ఏం కథ అనేది అంటే నాకు దీన్ని చూస్తుంటే పార్ట్ 2 కూడా పక్కగా ఉంటుంది. బట్ హింట్ అయితే వేయలేదు. డెఫినెట్గా అయితే పార్ట్ 2 అయితే ఉంటుంది అనిపించింది. ఓవరాల్ అనిపించే హీరోయిన్స్ వసమ బొల్ల అయితే అసలుకి ఆమె లవ్ స్టోరీ వీళ్ళకి ఇద్దరు కనెక్ట్ అయ్యేది అసలు చాలా బాగా అనిపించింది. ఆ ఆటో కాడ వచ్చినప్పుడు ఆ బ్యాగ్కి తీసుకుపోయేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఒక ట్విస్ట్ అనిపిస్తుంది అన్నమాట, మన హీరోయిన్ బ్యాగ్లో ఏముంటుంది అనేది. అవి కొన్ని ట్విస్టులు బాగున్నాయి. కట్ నేనేమని చెప్తున్నా అంటే సినిమా చూసే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ వచ్చి చూస్తే బాగుంటాయి. విరూపాక్ష ఇవి కంపేర్ చేయక. ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే చాలామంది దాన్నే కంపేర్ చేసుకొని అయితే అనుకుంటున్నారు. దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అవుతారేమో అనుకుంటున్నా. బట్ నార్మల్ వచ్చి చూస్తే సినిమా అయితే డెఫినెట్గా నచ్చుతుంది. నాకైతే తెలిసి ఈ సినిమా అయితే ఇట్టన్నా పట్టేం కాదు. పట్టు వేరే వాళ్ళకి, ఇదైతే ఇట్టే సినిమా అయితే. విషయం సందీప్ కృష్ణ, ఎందుకంటే ఆయన ఇన్ని రోజు కష్టపడ్డాడు కాబట్టి ఇంత పెద్ద బ్యానర్లో ఆయనకు అవకాశం దొరికిందంటే నిజంగా చాలా గొప్పతనం అనుకోవాలి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మనకు ఒక వీరిపాక్ష ఎలా ఉంటుందో చూస్తుంటే థ్రిల్లింగ్స్, సస్పెన్స్ ఆ టైప్లో ఉన్నది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే అసలు ఆ సీన్స్ చూసి మనకు ఒక జలక్ అనిపిస్తుంటుంది. ఆ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్ కానీ చూస్తుంటే మనకు ఒక వెరైటీ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మాత్రం సందీప్ కృష్ణ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, చాలా కష్టపడ్డాడు. ఇంకోటి అందులో హీరోయిన్ చనిపోయే సీన్ ఉంటుందన్న, అది అంటే హీరో చంపడం అనేది ఒక ఫస్ట్ టైం అట్లా చూడడము. అంటే ఆ సీన్లో క్యారెక్టర్ బట్టి అట్లా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. కథ స్టోరీ ఎలా రాస్తే దాని తగ్గట్టు ఉంటుంది.
అంటే ఆ సీన్లు అట్లా ఉంటాయి అన్నమాట. అంటే డేంజర్ ఉంటారు కొద్దిగా. సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయన్న? 3-4 ఉంటాయి. అంటే సినిమా సాంగ్స్ అని కాదు, సస్పెన్స్ ఒక సాంగ్ అని కాదు, నాకు ఒక డిఫరెంట్ ఏంటంటే నాకు నా క్లైమాక్స్ ఒకటి కామెడీ అక్కడక్కడ పండించడం కానీ, ఒకటి ఏంటంటే మన ఒక ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ, సాంగ్స్ మీద అంతా నాకు ఒక అంత టైం లేదు. కానీ మెయిన్ చెప్పాలి థ్రిల్లింగ్స్, యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సాంగ్స్ అని కానీ సస్పెన్స్, నా మెయిన్ సస్పెన్స్ కోసం పోయినా. ఒకటి ఏంటంటే యాక్షన్, ఆయన సందీప్ కిషన్ యాక్టింగ్ చూద్దామని పోయిన పెయింటింగ్ మంచిగా చేసి చాలా అంటే ఆయన చెప్పుకునే తగ్గట్టు బ్లాక్ బస్టర్ అని చెప్పలేము. మన వీరిపక్ష కంటే కొద్దిగా తక్కువనే ఉంటుంది, దానికంత చెప్పుకునే లేదు. ఓకే ఫస్ట్ ఒకసారి చూసుకోవచ్చు. వీరిపాక్షి ఏంటంటే అదొక చాలా యాక్షన్ మూవీ ఉంటుంది, ఇది కొద్ది లైట్ తగ్గించినట్టు ఉంటుంది అంతే. సూపర్, ఒక 1 టైం చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్లస్ వచ్చి మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చూడడానికి ప్రతి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. చలో ఓకే, సందీప్ కృష్ణ కెరియర్లో ఇచ్చిన ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన కష్టపడిన దానికి కొద్దిగా ఫలితం ఫలించింది. ఓకే సూపర్. తిరుపూర్ సన్నివేశం హైలైట్, విజువల్స్ బాగా అనిపించేసినాయి, స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగున్నది, వైవహర్ష వెన్నెల కిషోర్ కామెడీ సూపర్గా ఉన్నది, అది చాలా బాగా అనిపించింది, మస్తు అనిపించింది. ఈ మూడు లాగేం లేదు మేడం, నాకైతే బాగుంది. సినిమా మొత్తం చూశాను హ్యాపీగా. సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ అయితే సూపర్, చాలా బాగా అనిపించేస్తాయి. ఒక సాంగ్ మనకు యూట్యూబ్లో కూడా చాలా పాపులర్ అయింది కదా, ఆ సాంగ్ అయితే థియేటర్లో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మంచి మూవీ. వెన్నెల కిషోర్కి మంచిగా, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు కామెడీ ఉండడం వల్ల, విత్ మనోడితోటి సందీప్ కిషన్తో వైవర్ష ఉండటం వల్ల కామెడీ విత్ మన హీరోతో సందీప్ కిషన్తో వీళ్ళు అటాచ్ అయిపోయి చేస్తున్న సన్నివేశాలు అయితే సూపర్గా అనిపించేస్తే చాలా బాగుంది మూవీ అయితే చూడొచ్చు. ఏ ఆనంద్ మంచి విజయం అనుకోండి భయ్య, ఆనందంగా మంచి విజయాన్ని ఇచ్చారు సార్, చాలా బాగా అనిపించింది. మేము కూడా ఆనందంగా ఉన్నాం. మంచి మూవీ, సందీప్ కిషోర్కి హిట్ ఇచ్చారు, మేము బ్లాక్ బస్టర్ ఇచ్చామని చెప్పట్లేము, హిట్ మూవీ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ లేదన్న, దాంతో పోల్చొద్దు, అది స్టోరీ డిఫరెంట్, ఆ స్టోరీ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్. దాంట్లో తల్లి కూతురు ప్రేమ లేదు, నార్మల్ ఉంటుంది. ఒక ఏదో చేతబడ్డ అవి చూపిస్తారు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇలా చేతబడ్డ ఏం చూపించారు. చచ్చిపోయిన వాడు పగ ప్రతీకారాలతో ఉంటే ఎక్కడ ఉంటారు, వాళ్ళకు ఎందుకు పోవట్లేవు, అవి పోవాలని నిజం తెలుసుకోవాలనే కొన్ని సన్నివేశాలు చూపించారంట. భైరవ్ అనే ఊరి పేరు పెట్టారు, బాగుంది. ఆ గ్రాఫిక్స్ బాగుంది, బిల్డింగ్ కూడా బాగుంది, ఆ విలేజ్ కూడా బాగా చూపించారు. ఒక మనకు కొండలకు మధ్య నుంచి ఒక సూర్యుడు అట్లా వెళ్తున్న సన్నివేశం చూపించారు. సో అది పోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళు కనపడకుండా వెళ్ళిపోతారు అనమాట. అలా కొన్ని సందర్భాల్లో వీళ్ళు కనపడకుండా పోయే సన్నివేశాలు కూడా గ్రాఫిక్స్తో సూపర్గా చూపించారు. మన మిరుగురు పురుగులు అయితే నాకైతే చాలా బాగా అనిపించేసింది, సూపర్గా ఉంది మూవీ. పేరు కంటెంట్ ఎందుకు సంబంధం లేదు మేడం, ఊరి పేరు అది భైరవకోన, దానికి ఒక బిల్డింగ్ ఒక ఊర్లాగా ఉన్నది, మంచి పాతబడిన గుడి ఉన్నది, పాతబడిన ఇల్లు లాగా ఉన్నది. సో దాని పేరు భైరవకోన అన్నారు. భైరవకోన అంటే దయ్యాలు నిజంగా మనుషుల రూపంలో కాకుండా తెల్లబట్టలు వేసుకొని చూపిస్తేనే దయ్యాలు, లేకపోతే కాదా. పార్ట్ 2 అయితే హింట్ అయితే ఇవ్వలేదన్న, ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం. కాకపోతే ఏంటంటే ఇంకా భయంకరం కావాలి, మాకు భయపడాలి, అట్లా ఉండాలి. ఇంటర్వ్యూలు ముందు పోయే సన్నివేశాలు అయితే ఉత్సవించే సన్నివేశాలు కొన్ని చూపించాడు, మస్తు అనిపించేది. అది సినిమా థియేటర్లో చూడండి, చాలా బాగుంది, చూడొచ్చు, బాగుంది. ఎందుకంటే తల్లి కూతురు ప్రేమ చూపించాడు, చిన్న క్యూట్ లవ్ స్టోరీ, అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ చూశారు. ఇంకో హీరోతో చిన్న ఆ అమ్మాయిని మనం ఇంతకుముందు క్యూట్లో చూసాం, కవిత పని. ఇందులో కొంచెం మాస్ చూపించాడు. వెన్నెల కిషోర్ అను వైవర్ష కామెడీ సూపర్గా అనిపించేసింది. సో గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, సూపర్గా అనిపించింది. సో చూడొచ్చు. బీజిఎం అయితే సినిమాకి వెళ్ళండి, బీజిఎం లేకపోతే సినిమా లేనట్టు లెక్క. బీజిఎం హైలైట్, బీజిఎం కొట్టింది ఎవరో కానీ సూపర్గా అనిపించింది నాకు. విఐ ఆనంద్ విజయం అందించావు ఆనంద్ సార్, చాలా బాగుంది, మంచి మూవీ, చూడాలి. విరూపక్షకు ఇంతకుముందు గతంలో వచ్చిన దయ్యాల సినిమాలకు లేదంటే క్షుద్ర పూజలకు ఇటువంటి వాటికి పోటీ పెట్టకుండా చూడండి, దీన్ని కంపేర్ చేయకుండా చూడండి, మంచిగా అనిపించేస్తుంది మూవీ అయితే. అందరూ చూడొచ్చు అన్న, చిన్నపిల్లలు 3 ఇస్తా, ఎందుకంటే బ్లాక్ బస్టర్ అని చెప్పి 4-4.5 5 వరకు లేను, హిట్ కొట్టాడు, 3 వరకు ఇవ్వచ్చు. చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సందీప్ కిషన్ బాడీ ఉండదు, ఆ 6 ప్యాక్ బాడీ అవుతుంది అసలు, అదైతే హైలైట్ బ్రో. అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన హర్ష క్యారెక్టర్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట. సినిమా ఏంటంటే మనల్ని డైరెక్ట్గా ఊరి పేరు భైరవకోన ఆ వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట, ఫ్యాంటసీ వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు. సినిమా అయితే నాకైతే చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ అయితే ఫుల్గా కనెక్ట్ అయిపోతాం అనమాట. మన సందీప్ కిషన్ కానీ ఆటో డ్రైవర్గా ఉండి అమ్మాయిని పడగొడతాడు, అదైతే ఆ సీన్స్ కానీ చాలా బెటర్గా ఉన్నాయి బ్రో. ఇంకా సెకండ్ హీరోయిన్కి వస్తే కావ్య తపర్, ఆమ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్లో ఉంది, సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం మిస్ అయిందనమాట, దాన్ని పట్టుకోలేకపోయాడనే చెప్పొచ్చు అనమాట. సెకండ్ హాఫ్ కానీ ఇంకా కొంచెం బెటర్ వర్క్ కానీ చేస్తుంటే మూవీ చాలా విధంగా ఉండేది. ఏదేమైనా కానీ ఓవరాల్గా సందీప్ కిషన్ గారికి ఒక మంచి సెమీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోతారు, లవర్స్ అయితే పండుగ చేసుకోండి, ఆ సాంగ్స్ తోటే పండుగ చేసుకోవచ్చు. యాక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. సందీప్ కిషన్ యాక్టింగ్ మామూలుగా లేదు ఈ సినిమాలో, ఏడిపించాడనే చెప్పొచ్చు. లవ్ స్టోరీ అసలు గర్ల్ ఫ్రెండ్ చనిపోయే ముందు ఆ సీన్స్కి అయితే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు అనమాట. నిజం చెప్తాను, ఈ సినిమా రిలీజ్ కాకముందుగానే సాంగ్స్ బీభత్సమైన హిట్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమా వచ్చింది కానీ సాంగ్స్ కన్నా స్టోరీ కూడా చాలా బెటర్గా ఉంది బ్రో. ఓవరాల్గా మూవీ చూడొచ్చు అన్న, ఒక సెమీ హిట్ అన్న సందీప్ కిషన్ గారికి. బీజిఎం అయితే చాలా బాగుంది బ్రో. హారర్ ఫస్ట్ హాఫ్లో మనకి చాలా బీజిఎం మంచిగా ఇచ్చాడు, బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ వర్క్ చేస్తుంటే సరిపోయింది. బీజిఎం కానీ కొంచెం కనెక్ట్ కాలేదన్నమాట హారర్ సీన్స్కి, ఆ లాగ్ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగుంది బ్రో. అది
తప్ప ఓవరాల్గా మూవీ బాగుంది. ఆ విరూపాక్షతో కంపేర్ చేయలేమండి. విరూపాక్షకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. 100కి ఇది ఒక 70% ఉంటుంది, కానీ ఇంకా 30% తగ్గిందనే చెప్పొచ్చు.